పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎన్సాన్పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదివిన ఓ విద్యార్థినికి ఎంపీసీఎస్లో 470కి 468 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన విద్యార్థిని రాధారపు వైష్ణవిని వారి తల్లిదండ్రులను అభినందించి సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. ఇలా చేస్తే ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని వారు సైతం చదువుల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వైష్ణవిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎక్కడైతే బాగా మెరిట్ గా చదువుకుంటారో